ధర్మస్థల 800 సంవత్సరాల పురాతన ఆలయం. ఒక్కచోటే 3 మతాల సమానత్వం. ఇక్కడ శివుడు మనకు మంజునాథేశ్వరుడుగా దర్శనమిస్తాడు. సాక్షాత్తు అన్నప్ప స్వామి ప్రతిష్ఠించిన శివాలయం. 39 అడుగుల ఎత్తైన జగద్గురు బాహుబలి స్టాచ్యూ. నేత్రావతి నది. ఈ టెంపుల్కి వెళ్తున్నప్పుడు రూట్ చాలా సీనిక్ గా ఉంటుంది. ఈ 800 ఏళ్ల పురాతన ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఆలయ చరిత్ర, స్టే ఎక్కడ తీసుకోవాలి, ఆలయం దగ్గర అన్నదానం ఎక్కడ చేస్తారు, ఇలా అన్ని విషయాలు చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ టెంపుల్ దగ్గరికి చిక్మంగళూరు నుంచి వెళ్తున్నా. చిక్మంగళూరు నుంచి 93 కిలోమీటర్స్ ఉంటుంది. 2 to 2.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. నేను వస్తున్నప్పుడు దారిలో ఘాట్ రోడ్ వచ్చింది. ఒక్కసారిగా వెదర్ మారిపోయింది. అక్కడక్కడ వాటర్ ఫాల్స్, మిస్టీ రోడ్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ ప్లేస్ని. మనం టెంపుల్కి వెళ్ళే కంటే ముందే నేత్రావతి రివర్ వస్తుంది. మామూలుగా అయితే ఇక్కడ నదిలో మునిగేసి తర్వాత మంజునాథ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఈ పార్కింగ్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ షేర్ ఆటోసే. ఇక్కడ నుంచి ధర్మస్థలకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ మీరు బస్సులో వస్తే ఇక్కడే దిగండి. ఇక్కడ నుంచి ఆటోస్ 20 to 30 రూపీస్ తీసుకుంటారు. మామూలుగా అయితే ఇక్కడ స్నానం చేసిన తర్వాత మునిగిన బట్టలను ఇక్కడే వదిలేస్తారు. నేను వీక్ డేస్ లో వచ్చినందుకు క్రౌడ్ అసలు ఎక్కువ లేదు. వీక్ డేస్ ఆర్ హాలిడేస్ లో వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడే లేడీస్కి డ్రెస్ చేంజింగ్ రూమ్, ఇంకా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉండింది. నేను వచ్చే పాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడ వర్షాలు బాగా పడ్డాయి. అందుకే అనుకుంటా వాటర్ ఫ్లో చాలా పెరిగింది. మామూలుగా అయితే క్లియర్గా ఉంటాయి వాటర్ ఇక్కడ. మీరు బస్సులో వస్తే ఫస్ట్ ఇక్కడ దిగేసి తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఆటోస్ 20 to 30 రూపీస్ తీసుకుంటారు. ఇదే బస్ స్టాండ్. ఒకవేళ మీరు బస్సులో వస్తే ఇక్కడే దింపుతారు. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఎంట్రన్స్లో ఆర్చ్ చాలా గ్రాండ్గా కట్టారు. మనం రైట్ సైడ్ నుంచి 1/2 కిలోమీటర్ వెళ్తే బాహుబలి స్టాచ్యూ వస్తుంది. మనం రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తా ఆ విగ్రహాన్ని. దారిలో మనకు జయగంట కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే శివుని విగ్రహం ఉంటుంది. ఈ శివుని విగ్రహం నుంచి రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ టెంపుల్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే షాప్స్ ఉంటాయి. బైక్ అండ్ కార్ పార్క్ చేసుకోవాలనుకుంటే ఈ రూట్ తీసుకోండి. పార్కింగ్కి ఆ ముందు నుంచి వెళ్తే పార్క్ చేసుకోవచ్చు. ఆ కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే అప్పట్లో వాడిన రథాలు, ఇంకా ప్లేన్ కూడా ఉంది. ఇక్కడే పార్క్ చేసుకోవడానికి ఉందని టెంపుల్ ఆపోజిట్లోనే పెట్టేశాను బైక్. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు. మధ్యలో 2:30 నుంచి 5 వరకు బ్రేక్ ఉంటుంది. మనం ఈ రూట్లో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో చిన్న పార్క్లా ఉంటుంది. లోపలికి వెళ్ళొచ్చు. మీకు టైం ఉంటే వెళ్ళండి. టెంపుల్లోకి మెన్స్ అయితే షర్ట్ వేసుకోకుండా వెళ్ళాలి. లేడీస్ అయితే చుడిదార్ ఆర్ శారీ కట్టుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్ ఉండాల్సిందే. కర్ణాటకలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ విజిట్ టెంపుల్ ఇది. ధర్మస్థల అంటే ధర్మం నిలిచిన స్థలం అని అర్థం. ఈ ఆలయాన్ని స్త్రీ క్షేత్రం, సిద్ధి క్షేత్రం, మహానిధి క్షేత్రం, మహాదేవప్ప సన్నిధిగా ధర్మస్థలకు ఎంతో పేరుంది. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే శివుని ఆలయంలో వైష్ణవ బ్రాహ్మణులు పూజ జరుపుతారు. అలా జరపడం విశేషం. అలానే నిర్వహణ బాధ్యతలు జైన్ కుటుంబం నిర్వహిస్తుంది. అలా శైవ, వైష్ణవ, జైన సంప్రదాయాలు ఇక్కడ ఒకరితో ఒకరు కలిసి లయబద్ధంగా పూజలు జరుపుతున్నారు. ఆలయ చరిత్ర. పూర్వం అలర్మడిలో కుడుమ అనే ప్రాంతమే ఇప్పుడున్న ధర్మస్థల. జైన్ సైన్యాధికారి వీరన్న ప్రగడ, ఆయన భార్య అమ్ము బల్లాలి ఇక్కడ ఉండేవారు. వీరిక్కడ ఉన్న ప్రజలకు చాలా దాన ధర్మాలు చేసేవారు. పురాణాల ప్రకారం కలరాహు, కలర్కయి, కుమారస్వామి, కన్యాకుమారి అనే 4 ధర్మదేవతలు ధర్మరక్షణ, ధర్మ సంస్థాపన, ధర్మ ప్రచారం కొరకు తగిన వారి కోసం అన్వేషిస్తూ ఈ దంపతులు ఉన్న ఇంటికి పేదవారిగా వస్తారు. అప్పుడు ఆ దంపతులు వారికి గౌరవంతో ఆహ్వానించి మర్యాదలు చేసి సంతృప్తిగా భోజనం పెడతారు.
దానికి ప్రసన్నులైన ధర్మదేవతలు మరుసటి రోజు వారి కలలో కనిపించి వారుంటున్న గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి దైవ సేవకై ఇవ్వమని చెప్తారు. వెంటనే వారు ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి మారిపోయి ధర్మదేవతలకు ఆ ఇంటిని అప్పగిస్తారు. ఆ ఇంటిని నెల్లియాడి అని పిలుస్తారు. తర్వాత అదే దేవాలయంగా మారింది. తర్వాత ఆలయ పూజారికి పూనకం వచ్చినప్పుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పినందుకు అన్నప్ప హెగ్డే అనే అతను మంగళూరు దగ్గరలో ఉన్న కదిరి అనే ఊరు నుంచి శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఇది శైవ క్షేత్రంగా మారింది. టెంపుల్కి రైట్ సైడ్కి వెళ్తే చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్యాగ్స్ కౌంటర్ ఉంటుంది. మామూలుగా అయితే ఫ్రీనే, కానీ ఇష్టం ఉంటే ఏమైనా ఇమ్మని అడుగుతారు, అది మీ ఇష్టం. లగేజ్ కౌంటర్ పక్కనే దర్శనానికి లైన్ ఉంటుంది. నేను వీక్ డేస్లో వచ్చాను, అసలు క్రౌడే లేదు. 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. క్రౌడ్ ఉన్నప్పుడు వస్తే మినిమం 2 అవర్స్ అన్న పట్టొచ్చు. వీలైనంత వరకు వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి. ఒకవేళ క్రౌడ్ ఉన్నప్పుడు వచ్చారంటే ఇవన్నీ వెయిటింగ్ హాల్స్, ఇక్కడ ఉండాల్సి వస్తుంది కాసేపు. గుడిలో దర్శనం అయిపోయింది. టెంపుల్ కి రైట్ సైడ్ లో అన్నదాన సత్రం ఉంటుంది. అన్నపూర్ణ బిల్డింగ్ అది. ఇంతకు ముందు ఇక్కడ కింద కూర్చోబెట్టేవాళ్ళు తినడానికి. రీసెంట్ గా బెంచెస్ కి మార్చారు. ఇక్కడ అన్నప్రసాదం చాలా బాగుంటుంది. మీరు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి బాహుబలి విగ్రహం దగ్గరికి వెళ్తున్నా. రిటర్న్ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో జగద్గురు బాహుబలి విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్ లో ఉంటుంది. మీరు ఇక్కడికి బైక్ ఆర్ ఆటోలో కూడా వెళ్ళొచ్చు. టెంపుల్ దగ్గరికి స్టెప్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు నడిచైనా వెళ్ళొచ్చు. ఈ జగద్గురు బాహుబలి విగ్రహాన్ని 39 అడుగుల ఏకశిలపై చెక్కారు. దీని బరువు 170 టన్నులు. పక్కనే చిన్న మ్యూజియం లాగా ఉంటుంది. ఇక్కడ ఈ విగ్రహానికి సంబంధించిన చాలా ఇమేజెస్ ఉంటాయి. ఎలా తీసుకొచ్చారు, ఎలా ప్రతిష్ఠించారు అనేవి. నేను ధర్మస్థలకి చిక్మంగళూరు నుంచి వచ్చాను. దారిలో చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇంకా మిస్టీ రోడ్స్ ఉంటాయి. మన తెలుగు స్టేట్స్ నుంచి ధర్మస్థలకి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు. బెంగళూరు, మైసూర్ ఆర్ మ్యాంగ్లూరుకి వస్తే అక్కడ నుంచి మనకు బస్సెస్ దొరుకుతాయి. బెంగళూరు నుంచి 300 కిలోమీటర్స్ ఉంటుంది ధర్మస్థలకి. మీరు ఫ్లైట్లో రావాలనుకుంటే మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ నియరెస్ట్. బెంగళూరుకి స్లీపర్ క్లాస్ ట్రైన్ టికెట్ 600 రూపీస్ ఉంటుంది. 1 మంత్ ముందైనా బుక్ చేసుకోండి. ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇక్కడ టెంపుల్కి నియర్ బై స్టేస్ ఉంటాయి, లేదంటే దేవస్థానం వాళ్ళ రూమ్స్ ఉంటాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. 400 నుంచి 2000 వరకు ఉంటాయి. దేవస్థానం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి రూమ్స్ తీసుకోవాలనుకుంటే వీక్ డేస్లో అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు. వీకెండ్స్లో డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలంటే కొంచెం కష్టం. 50-100 రూపీస్ రూమ్స్ అయితే అస్సలు దొరకవు వీకెండ్స్లో. వీక్ డేస్లో మాత్రమే దొరికేదానికి ఛాన్సెస్ ఉంది. నేను ఇక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నా. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.